వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ చేరబోయే ఇంజనీరింగ్ కాలేజ్ సిరీస్ అయితే మనం నడుపుతున్నాము. దీంట్లో భాగంగా చాలా యూనివర్సిటీస్ని కవర్ చేసాము. చాలామంది కామెంట్ సెక్షన్లో శస్త్ర యూనివర్సిటీ గురించి అప్డేట్ చేయమని పెట్టారు. సో శస్త్ర యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. శస్త్ర యూనివర్సిటీ మీకు తెలిసినట్టుగా విట్, అమృత, శస్త్ర, తర్వాత ఎస్ఆర్ఎం, సత్యభామ ఇవన్నీ కూడా సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ అండ్ పర్టికులర్లీ తమిళనాడులో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్. వీటికి నేమ్స్, క్రెడిబిలిటీ చాలా ఎక్కువ ఇండియాలో. ఈవెన్ నిర్ఫ్ ర్యాంకింగ్, అక్రిడేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి శస్త్ర యూనివర్సిటీ మనకు తమిళనాడులో 2 ప్లేసెస్లో ఉంది. ఇప్పుడు శస్త్ర యూనివర్సిటీతో డీటెయిల్స్తో పాటు శస్త్ర యూనివర్సిటీ కంపారిజన్ కూడా చేద్దాము. అంటే విట్తో కంపేర్ చేద్దాము, ఎస్ఆర్ఎంతో కంపేర్ చేద్దాము, అలాగే అమృతతో, ఎన్ఐటీస్తో కూడా కంపేర్ చేసి నీకు మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేనికంటే ఇంటర్మీడియట్ తర్వాత ఆఫ్టర్ ఇంటర్మీడియట్ గురించి మన జరిగే సిరీస్లో చాలా అద్భుతమైన వీడియోస్ అన్ని కూడా రాబోతున్నాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏ వీడియోని కూడా మీరు ఖచ్చితంగా మిస్ అవ్వరు. అలాగే ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం చూస్తుంటారు. ఫైన్. శస్త్ర యూనివర్సిటీ మనకు తంజావూరులో ఒకటి ఉంది, అలాగే తమిళనాడులో 2 క్యాంపస్లు ఉన్నాయన్నమాట. తంజావూరులో చూస్తే ఆల్మోస్ట్ 3 lakh square meters మొత్తం కంప్లీట్గా ఈ అకాడమిక్ రీసెర్చ్ సెంటర్ యూనివర్సిటీ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ 1500 ఫ్యాకల్టీ ఉన్నారు. 13,000 స్టూడెంట్స్ని ఎవ్రీ ఇయర్ ఇది అకామిడేట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ఆల్ ఇయర్స్ అనమాట. సో అబౌట్ శస్త్ర యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఈ రకంగా ఉంది. అలాగే క్లాస్ రూమ్స్ మనకు 270 కానీ, ల్యాబొరేటరీస్ ఫర్ టీచింగ్ అండ్ రీసెర్చ్, అంటే ల్యాబొరేటరీస్ అంటే ఇంజనీరింగ్ సంబంధించిన కంప్యూటర్ ల్యాబ్స్తో సహా సివిల్కి, బీటెక్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్స్ కానీ, అన్నిటికీ ఈవెన్ ఏరోస్పేస్ కానీ వాటికి సంబంధించిన ల్యాబొరేటరీస్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఏరోస్పేస్కి సంబంధించి మన శస్త్రాన్ని ఒక మంచి సెంటర్ అనుకోవచ్చు, ఎందుకంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో శస్త్రాకి మంచి నేమ్ ఉంది ఎప్పటి నుంచో. దెన్ లైబ్రరీ అండ్ ఆన్లైన్ కోర్సెస్లో మంచి మంచి జర్నల్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. లైబ్రరీ కూడా చాలా ఎక్విప్డ్. సో వాటి డీటెయిల్స్ మరీ చెప్తుంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను షార్ట్కట్లో చెప్తున్నాను. దెన్ అక్రిడేషన్స్ అవన్నీ కూడా మీకు మంచి అక్రిడేషన్స్ అయితే ఉందన్నమాట. దెన్ స్టూడెంట్ టు కంప్యూటర్ రేషియో 5:1 అన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఎవ్రీ 5 మెంబర్స్కి 5 స్టూడెంట్స్కి ఒక స్టూడెంట్కి 5 స్టూడెంట్స్కి ఒకరికి అయితే ఒక కంప్యూటర్ ఉంటుంది. అంటే 5 members దే కెన్ యాక్సెస్ ఏ సింగిల్ కంప్యూటర్ అని అర్థం. దాని క్యాంపస్ వైడ్ ఫ్రీ వైఫై. సో మొత్తం వైఫై కూడా అంత స్టూడెంట్స్ అందరికీ ఉంటుంది. డిసిప్లైన్ చాలా బాగుంటుంది శస్త్రాలు. అన్ని యూనివర్సిటీతో కంపేర్ చేస్తే అమృత నెంబర్ 1 అనుకోవచ్చు డిసిప్లైన్లో. దెన్ శస్త్రాన్ని సెకండ్గా తీసుకోవచ్చు. దట్ టు రన్ బై సమ్ మిషనరీ గ్రూప్, ఇది హిందూ మిషనరీ గ్రూప్ బ్యాక్ ఎండ్. కాబట్టి మీకు మంచి ఇదైతే బ్యాక్గ్రౌండ్ అకాడమిక్స్ కానీ ఒక మంచి మేనేజ్మెంట్ చేతుల్లో అయితే పిల్లలు పెరగడం అయితే జరుగుతుంది. సో ఇది అబౌట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. దెన్ కమింగ్ టు వాళ్ళ అక్రిడేషన్స్ యాజ్ వెల్ యాజ్ ర్యాంకింగ్ చూస్తే, నిర్ఫ్ ర్యాంకింగ్ చూస్తే మనకు ఆల్మోస్ట్ ఓవరాల్గా అయితే 48 ఉంది. పర్టికులర్గా ఇంజనీరింగ్ సెక్షన్కి అయితే చూస్తే మనకు 34 ఉంటుంది. అండ్ యూనివర్సిటీ పరంగా అయితే మనకు 28 అయితే నిర్ఫ్ ర్యాంకింగ్ ఉంది. దెన్ నాక్ అక్రిడేషన్ వచ్చి 3.76 నాక్ అక్రిడేషన్ ఉంది. A++ ఉంటుంది నాక్ అక్రిడేషన్. A++లో మీకు NBA కానీ నాక్ కానీ వీటిలో A++ అంటే మనకు టాప్ మోస్ట్ కింద తీసుకోవచ్చు. సో అలాగే వాషింగ్టన్ అకార్డ్ టీమ్ లో కూడా ఇది అక్రిడేషన్ అయితే ఉంది. సో దీనికి అర్థం ఏంటంటే వాషింగ్టన్ అకార్డ్ టీమ్ అనేది కొన్ని యూనివర్సిటీస్కి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది, మనకి ఎలాగైతే నాక్ కానీ NBA కానీ ఉందో. సో ఇక్కడ అట్లాంటి అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీస్లో కానీ చదివితే స్టూడెంట్స్ వరల్డ్ వైడ్లో ఎనీ యూనివర్సిటీలో వాళ్ళకి ఫ్రీగా యాక్సెస్ అనేది దొరుకుతుంది ఫర్దర్ స్టడీస్ కోసం, అడ్మిషన్ కోసం. సో దట్ ఈస్ ద బెనిఫిట్. వాషింగ్టన్ అకార్డ్ టీమ్ అనేది మీరు ఒకసారి చూస్తే మనకు ఏపీ, తెలంగాణలో ఓన్లీ 1 or 2 యూనివర్సిటీస్కి మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఆ రకంగా ఇండియా మొత్తం కూడా వాళ్ళు కవర్ చేస్తే టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్కి ఈ సర్టిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దెన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అక్రిడేషన్. సో ఇంజనీరింగ్ ఇది రెగ్యులర్గా ఏదైతే అక్రిడేషన్ ఉందో ఆ అక్రిడేషన్ ఫర్ బీటెక్ అండ్ ఇంజనీరింగ్ గ్రూప్ వాళ్ళకి పర్టికులర్గా సివిల్కి సంబంధించిన అక్రిడేషన్స్ ఇవి. దెన్ TCS అక్రిడేషన్. TCS మనకు తెలిసిన కంపెనీ, టైకూన్స్ అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అక్రిడేషన్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. సో ఇది అక్రిడేషన్స్ అబౌట్ ద శస్త్ర. దెన్ అడ్మిషన్స్ మాత్రం చాలా టఫ్ అనుకోవచ్చు. అడ్మిషన్స్ శస్త్రాలు కంపారిటివ్లీ అమృతతో కంపేర్ చేసిన, మిగతా వాటితో కంపేర్ చేసిన, ఎందుకంటే మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ వచ్చి JEE స్కోరింగ్కి తీసుకుంటారు. సో JEE స్కోరింగ్ వాళ్ళకి 70% ఆఫ్ సీట్స్ అయితే ఇస్తారు JEE మెయిన్ స్కోర్ బేస్ ప్రకారము. ప్లస్ JEE మెయిన్స్తో పాటు ఈవెన్ ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా 2 కలుపుతారనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు JEE స్కోరింగ్లో మీకు 75% JEE స్కోరింగ్లో 25% మీకు వచ్చిన ఇంటర్మీడియట్ మార్క్స్లో 2 కలిపి టోటల్గా ఎన్ని అయితే వచ్చాయో దాని ప్రకారం ర్యాంకింగ్ అయితే 1, 2, 3, 4, 5, 6 ఇస్తారు. రిమైనింగ్ అంటే ఇది 70% ఆఫ్ సీట్స్, రిమైనింగ్ 30% ఆఫ్ సీట్స్ ఓన్లీ బేస్డ్ అపాన్ ఇంటర్మీడియట్ స్కోర్ ప్రకారం ఇస్తారు. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు JEE స్కోర్ బట్టి లేదంటే మీరు ఇంటర్మీడియట్ స్కోర్ బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. దెన్ ప్రయారిటీ లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువగా ఉంటుంది. 22 ఆల్మోస్ట్ 70% తమిళనాడు క్యాండిడేట్స్కే ప్రయారిటీ ఉంటుంది. రిమైనింగ్ 30% అయితే రిమైనింగ్ అదర్ స్టేట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఓవరాల్గా అయితే మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి శస్త్రాకి వెళ్ళిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా పర్సనల్గా చాలామంది ఉన్నారు. అండ్ దే హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఇన్ ఏ వెరీ బిగ్ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. 100% ప్లేస్మెంట్ అయితే అష్యూర్డ్ ఇన్ శస్త్ర అండి. అదొకటైతే మనం చెప్పుకోవచ్చు.
దెన్ కమింగ్ టు ఫీజ్, మీకు బీటెక్ ఆప్షన్లో మనకు 75,000 అనేది మనకు పర్ సెమిస్టర్ ఫీజు ఉంటుంది. అంటే 2 సెమిస్టర్స్ కలిపి 1,50,000. సో జనరల్గా కంపేర్ చేస్తే మనకి ఇవాళ రేపు ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణలో ఇంతే ఫీజు అయితే కలెక్ట్ చేస్తున్నారు. అండ్ ఏదైతే టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ మనం కంపేర్ చేస్తున్నామో లైక్ అమృత కానీ లేకపోతే ఎస్ఆర్ఎం కానీ విట్ కానీ వీళ్ళతో కంపేర్ చేస్తే ఈ ఫీజు అయితే చాలా తక్కువ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకు ఒక 1,000 రూపీస్ స్పోర్ట్స్ అని, 10,000 రూపీస్ డెవలప్మెంట్ ఫీజ్ అని, అండ్ 6,000 రూపీస్ అని స్పెషల్ ఫీజ్ ఫర్ మెడికల్ ఇవన్నీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మీకు ఎవ్రీ ఇయర్ వచ్చి 5% ఆఫ్ యాన్యువల్ ఇంక్రీజ్, అంటే 5% అంటే అరౌండ్ మనకు ఒక 5,000 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. సెమిస్టర్కి కాదు, యాన్యువల్గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట సెకండ్ ఇయర్ నుంచి. సో ఇది అబౌట్ ద ఫీజ్ అండి. అండ్ అబౌట్ ద హాస్టల్ ఫెసిలిటీ అయితే మాత్రం చాలా మంచి హాస్టల్ ఫెసిలిటీ, పర్టికులర్గా గర్ల్స్కి అయితే సపరేట్ హాస్టల్ ఉంటుంది. అండ్ దట్ వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. నేను చెప్పాను కదా, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నవాళ్ళు గర్ల్స్ స్టూడెంట్ తను కూడా అక్కడ సస్త్రాలు చదవడం జరిగింది. సో అక్కడ మనకు వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ అంతా కూడా హై ఎండ్లో ఉంటుంది. అలాగే హాస్టల్ ఫీజు వచ్చి అరౌండ్ 20,000 రూపీస్ పర్ యానం, అంటే అరౌండ్ 1,500 to 1,800 రూపీస్ పర్ మంత్ మనకు హాస్టల్ పడుతున్నట్టు. సో ఇంత తక్కువ హాస్టల్ ఫీజు అయితే ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ వేటిల్లో కూడా ఇంత తక్కువ హాస్టల్ ఫీజు అయితే లేదు. నెక్స్ట్ మనం అక్కడ ఉన్న ప్లేస్మెంట్స్ దాని ప్రకారం చూద్దాం. టోటల్గా స్టూడెంట్స్ 1,730 మెంబర్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021లో ప్లేస్ అవ్వడం జరిగింది. 2020లో 1,751 మెంబర్స్ ప్లేస్ జరిగారు. సో 100% ప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు సస్త్రాలో. 2023 ప్రాపర్ డేటా అనేది వాళ్ళు ఎక్కడ ఇంకా ప్రొవైడ్ చేయలేదు మనకు, కాబట్టి దాని గురించి మనకి ఇంకా తెలియదు. సో 21-22లో ఈ రకంగా ఉన్నాయి. దెన్ స్టూడెంట్స్ ప్లేస్డ్ టోటల్ స్టూడెంట్స్ 1,730, టోటల్ స్టూడెంట్స్ ప్లేస్డ్ వచ్చి 1,500. అండ్ మీడియన్ ప్యాకేజ్ 6 lakhs per annum. సో ఇక్కడ ఒక చిన్న విషయము, 100% ప్లేస్మెంట్స్ అనేది వెరీ క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. మరి 100% అయితే ఇక్కడ 1,730 ఉంది కదా, ఇక్కడ 1,730 ఉండాలనుకుంటారు. జాయిన్ అయిన వాళ్ళ ప్రకారం తీసుకుంటారు దీన్ని. సో కాబట్టి ఇక్కడ 1,500 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు ప్లేస్మెంట్లో. సో మిగతా రిమైనింగ్ వాళ్ళు వేరే ఆప్షన్స్ 200 మెంబర్స్ వేరే ఆప్షన్స్ అయితే చూడడం జరిగింది అనమాట. సో ఈ రకంగా వీళ్ళకి మీడియన్ ప్యాకేజ్ ఫర్ బీటెక్ వచ్చేసి 6 lakhs per annum అండ్ 7.5 lakh. మీడియన్ అంటే యావరేజ్ అండి, యావరేజ్ ప్యాకేజ్. సో హైయెస్ట్ ప్యాకేజ్ అరౌండ్ 40 lakhs దాకా సస్త్రాలో అఫీషియల్గా అయితే ఉంది. సో ఇది అబౌట్ ద సాలరీస్ అండ్ ప్లేస్మెంట్స్. దెన్ ఇందాక చెప్పినట్టు కంపారిజన్ విత్ అనదర్ యూనివర్సిటీస్ చెక్ చేసుకుంటే మన సస్త్రా యూనివర్సిటీ విట్ వేలూరు అమృత అండ్ ఎస్ఆర్ఎంతో కంపేర్ చేద్దాము. సో సస్త్రా యూనివర్సిటీ యావరేజ్ ప్యాకేజ్ ఫర్ 2022 స్టూడెంట్స్కి, 2022 స్టూడెంట్స్కి అరౌండ్ 7.5 lakh రావడం జరిగింది. అదే కంపారిటివ్లీ విత్తో మనకు యావరేజ్ అయితే 9 lakhs ఉంది. అమృత వచ్చి 7.10 lakh ఉంది, ఎస్ఆర్ఎం వచ్చి 10.5 ఉంది. సో ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నాట్ ఏపీ అండి, ఇది తమిళనాడుకు సంబంధించింది. సో అదొక్కటి గమనించుకోండి. దెన్ కంపారిజన్ అన్ని నేను మొత్తం ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది. సో చాలా కొంచెం దాని గురించి రీసెర్చ్ చేసి తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఆన్లైన్లో దొరుకుతాయి, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే దీంట్లో మీకు కవర్ చేయడం జరిగింది. కంపేర్ సస్త్రా యూనివర్సిటీ బీటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వర్సెస్ అమిటీ యూనివర్సిటీ గోరగావ్. సో అమిటీ యూనివర్సిటీ చాలా పాపులర్, ఇది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ. సో దాంతో కంపేర్ చేస్తే కంపేర్డ్ సస్త్రా యూనివర్సిటీ బీటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ అమిటీ గోరగావ్ బీటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫీస్, ప్లేస్మెంట్స్, కట్ ఆఫ్, రివ్యూస్, సీట్స్, కోర్సెస్ అండ్ అదర్ డీటెయిల్స్. సస్త్రా యూనివర్సిటీ బీటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్స్ is rated as 3.7 out of 5 by verified students with, while Amity Goregaon same course is rated around 3 out of 5 by students స్టూడెంట్స్ ఫ్రమ్ అమిటీ యూనివర్సిటీ. సో 3.7 వచ్చి సస్త్రాకి అండ్ ఓన్లీ 3 వచ్చి అమిటీ యూనివర్సిటీకి అయితే రావడం జరిగింది. దెన్ విట్ యూనివర్సిటీకి అండ్ సస్త్రా యూనివర్సిటీ రెండు కంపేర్ చేస్తే విట్కి ఓవరాల్గా 4.2 రేటింగ్ ఉంది అండ్ సస్త్రా యూనివర్సిటీకి అయితే 4.1 ఉంది. దీంట్లో మేజర్ వైటల్ డిఫరెన్స్ వచ్చి కల్చర్ అండ్ వాల్యూస్ ఉంది. సో విట్లో కల్చర్ అండ్ వాల్యూస్ అనేది ఎక్కువ, అంటే డైవర్సిఫైడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అయితే వీటిలో కనబడుతుంటారు. కంపారిటివ్లీ సస్త్రా ఇందాక చెప్పినట్టు కూడా ఒక హిందూ మిషనరీ బ్యాక్ ఎండ్ ఉంది కాబట్టి మేనేజ్మెంట్ డిసిప్లైన్డ్, ఒక బ్రాహ్మిన్ కల్చర్, హిందూ కల్చర్ వీటికి ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి దీనికన్నా ఎక్కువగా డైవర్సిఫైడ్ కల్చర్ అనేది వీటిలో మనకు ఎక్కువ చూడొచ్చు. దెన్ సస్త్రా అండ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కంపేర్ చేస్తే సస్త్రా యూనివర్సిటీ అండ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బోత్ ఆర్ టాప్ కాలేజెస్ ఇన్ ఇండియా యాజ్ పర్ ర్యాంకింగ్స్. కమింగ్ టు ఫీ స్ట్రక్చర్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈజ్ ఎక్స్పెన్సివ్ దెన్ సస్త్రా యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎస్ఆర్ఎంతో కంపేర్ చేస్తే. దెన్ సస్త్రా ఈజ్ ఎ కైండ్ బ్రాహ్మిన్ కాలేజ్ అండ్ స్ట్రిక్ట్లీ డిసిప్లైన్డ్, వేర్ అమృత ఈజ్ ఆల్సో డిసిప్లైన్డ్. బట్ కంపేరింగ్ బోత్ ఆఫ్ దెమ్, ఇది కంపారిజన్ సస్త్రా విత్ అమృత గురించి. అమృత హ్యాస్ ఇట్స్ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ అడ్మిషన్, వేర్ యాజ్ సస్త్రా డజంట్. టు గెట్ ఇన్ సస్త్రా యూ హ్యావ్ టు మేక్ ఎ మినిమం 98% in inter and qualifying mark in mains, whereas in Amrita if you crack their entrance it is enough. So Amrita వాళ్ళు ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని తెలుసు కాబట్టి ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఈజీగా అమృతలో మీకు ఎంట్రన్స్ అయితే దొరుకుతుంది. బట్ సస్త్రాలో కంపేర్ చేస్తే జేఈ మెయిన్ స్కోర్ బాగుండాలి, యాజ్ వెల్ as ఇంటర్మీడియట్లో పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉండాలి. మినిమం 98% అయితే ఇంటర్మీడియట్లో వస్తే తప్పితే మనకు ఉండదు అని చెప్పేసి ఇచ్చారు. బట్ 90 అబవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఛాన్సెస్ అయితే ఉంది. దెన్ కంపారిటివ్లీ ఫీజ్ అయితే అమృతలో మీకు ఫీజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, వేరేస్ కంపారిటివ్ విత్ సస్త్రా అనేది
చెప్తాం. దెన్ ఫైనల్గా శస్త్ర వర్సెస్ ఎన్ఐటీస్ ఎలా ఉంటుంది. శస్త్ర యూనివర్సిటీ is far better than some NITs. Particularly NIT does not include some NITs does not include NIT తిరుచితో కంపేర్ చేయకుండా మిగతా NITస్తో కంపేర్ చేస్తే శస్త్ర ఇస్ ఫార్ బెటర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. శస్త్ర యూనివర్సిటీ హ్యాస్ బెటర్ ప్లేస్మెంట్స్ అండ్ శాలరీ ప్యాకేజ్ యాజ్ దే హ్యావ్ మెనీ టైప్ విత్ MNCs. దే ఆల్సో ఆఫర్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అండ్ internship. The infrastructure is also good at Shastra University. If you are aspiring to be good engineer with a placement in top companies and also with a good salary, then Shastra University is good choice. Top 5 NITs are better than Shastra. If you don't get a good course in the top 5 NITs, then Shastra University will be the better choice. So top 5 NITs కన్నా top 5 NITs తో కంపారిజన్ కాకుండా 6th NIT నుంచి మనం తీసుకుంటే Shastra is very good అని చెప్పేసి చాలా మంది రివ్యూస్ అయితే ఆన్లైన్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ఓవరాల్ అబౌట్ Shastra University అండి. సో ఇదే రకంగా మీకు వేరే యూనివర్సిటీస్ గురించి వాటి గురించి అప్డేట్ అయితే వస్తుంటుంది కాబట్టి మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.